వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడు వరకు ఉన్న మూవీ అప్డేట్స్ ఇంకా పొలిటికల్ అప్డేట్స్ అయితే చూద్దాం. రజనీకాంత్ గారి కొత్త మూవీ అయితే రాబోతుంది, ధర్మన్ ద డెడ్లీ డాక్టర్ అంట. కమల్ హాసన్ గారే దీని ప్రొడ్యూసరు. దీని చిన్న గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. అది నరసింహ స్టైల్లో, అది బ్యాంగిల్. అది ఇది మాత్రం ఐకానిక్ షాట్. ఇది ధర్మన్ ద డెడ్లీ డాక్టర్. దీనికి కూడా అనిరుద్ధ్ మ్యూజికల్. నెక్స్ట్ కమల్ హాసన్ గారు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి 67 ఇయర్స్ అయితే అయిందంట. ఒక స్పెషల్ ఏవి అయితే వేసుకున్నారు. మంచి ఐకానిక్ క్యారెక్టర్స్ అయితే వేసాడు ఆయన. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ ఒక ట్వీట్ అయితే వేసినాడు. ఆయన సర్జరీ అయితే సక్సెస్ఫుల్ అయిందంట. థ్యాంక్స్ టు కిమ్స్ డాక్టర్, సీ యూ సూన్. డ్రాగన్ షూట్ మళ్ళీ ఎప్పుడు రెజ్యూమ్ చేస్తారో. నెక్స్ట్ ఇరుముడి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఇది ఒక విలేజ్లో సెటప్ అయిన ఫాదర్ డాటర్ రిలేషన్తో పాటు ఆ ఊర్లో జరిగే ఒక మర్డర్ మిస్టరీ అనమాట. ఫస్ట్ వచ్చిన టీజర్లో జస్ట్ ఒక ఫాదర్ డాటర్ రిలేషన్లా ఉండేది. ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్లో మొత్తం స్టోరీ మారిపోయింది. ఒక ఊరిలో అక్కడ మర్డర్స్ అయితే జరుగుతాయి, దాన్ని హీరో ఎలా ఎదుర్కొన్నాడు అన్నది బేసిక్ ప్లాట్. మొత్తానికి రవితేజ ఒక డిఫరెంట్ మూవీ అయితే తీస్తున్నాడు. నెక్స్ట్ కుమారి ఆంటీ పంచాలి పంచభద్రుక అని మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ఆ మూవీ టికెట్ తీసుకొని ఆమె దగ్గరికి వెళ్తే 100 రూపీస్ ఆఫ్ అయితే ఇస్తుందంట. మీరు కనుక ఆ టికెట్ తీసుకొచ్చి నాకు చూపిస్తే మీకు 100 రూపీస్ ఫ్రీ అనమాట. నెక్స్ట్ షకీలా, ఈమెకి నెక్ సర్జరీ అయితే అయిందంట. నర్వ్ డ్యామేజ్ అయితే అయిందంట. ఫుల్గా ఫోన్ వాడడం వల్ల, ఒకే సైడ్ పడుకొని గేమ్స్ ఆడడము, రీల్స్ చూడడం వల్ల అలా అయిందంట. 3 lakhs అయితే ఖర్చు అయింది దీనికి. చూసుకోండి, మళ్ళీ ఫోన్ వాడేటప్పుడు అటు ఇటు తిరగండి, పొరలండి వాడేటప్పుడు. ఒకే సైడ్ చూడకండి, ఎక్కువ కూడా చూడడం వల్ల ఐస్ డ్యామేజ్ అవుతాయి, నర్వ్స్ డ్యామేజ్ అవుతున్నాయి. తగ్గించండి స్క్రీన్ టైం. నెక్స్ట్ టెస్లా. ఇండియాలో టెస్లా ట్రాఫిక్కి మెంటల్ ఎక్కిపోతుంది. ఆటో డ్రైవ్ ఆప్షన్ ఉంటుంది కదా, అది పెడితే అంతే ఇంకా. నెక్స్ట్ ఒరే గ్రాక్, నువ్వు మొగోడు అయితే బాలయ్య బాబు ఏమన్నాడో చెప్పురా అంటే దానికి గ్రాక్, నేను మొగోడినిరా, బాలయ్య బాబు అసెంబ్లీలో జగన్ని సైకోగాడ అన్నాడంట. అసలు అది అసెంబ్లీ చూసిందేమో. అటు తిరిగి ఇటు తిరిగి జగన్మాయకి పెడతారే. గ్రాక్తో కూడా అనిపించారు జగన్మాయ సైకో అని. నెక్స్ట్ బండి భగీరథ అంట, ఇది ఫేమస్ అవుతా ఉంది ట్విట్టర్లో వీడియో. బండి సంజయ్ వాళ్ళ కొడుకు వాళ్ళ కజిన్ మ్యారేజ్లో అయితే డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. ఆ పోస్కో కేసు ఏమైంది అని ఇప్పుడైతే ఇది వైరల్ అవుతా ఉంది డ్యాన్స్ వీడియో. అంతే, ఇంకా జ్యుడిషియల్ సిస్టమ్ అంటే మామూలుగా ఉండదు ఇండియాలో. నెక్స్ట్ ఈవెంట్స్ ఆఫ్టర్ సోకాల్ మోడీ భజన స్పీచ్ బై కూటమి లీడర్స్ అంట. భజన చెయ్యాలి, నచ్చినప్పుడు భజన చెయ్యాలి. సెంటర్ క్లియర్స్ వైజాగ్ అండ్ విజయవాడ మెట్రో డిపిఆర్స్ అంట. వైజాగ్కి విజయవాడకి డిపిఆర్లు అయితే క్లియర్ చేసింది సెంటర్. త్వరలో రావచ్చు మెట్రోస్. నెక్స్ట్ 158 హ్యాబిటేషన్స్ టు గెట్ రోడ్ కనెక్టివిటీ ఫర్ ఫస్ట్ టైం. 158 చిన్న చిన్న పల్లెటూర్లు లాగా ఉంటాయి కదా, వాళ్ళకి ఫస్ట్ టైం అయితే రోడ్స్ అయితే రాబోతున్నాయి. విత్ 422.10 crore అంట శాంక్షన్ అయింది. 146 రోడ్స్, 19 బ్రిడ్జెస్ కవరింగ్ 347 kilometers. రోడ్స్ అయితే వేస్తా ఉన్నారు, బాగానే కనబడుతున్నాయి ఇక్కడ బయట. నెక్స్ట్ సెంటర్ గివ్స్ నాట్ ఫర్ 335 crore ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ ఎట్ వైజాగ్ పోర్ట్. ఓకే, ఇది కూటమి గవర్నమెంట్ ఎన్డీఏతో ఉండడం వల్ల ఇలాంటివన్నీ వస్తాయి. వేరే గవర్నమెంట్లకు కూడా వస్తాయి, ఇది కొంచెం హైలైట్ అయింది అంతే. కూటమి అంటే ఓన్లీ బీజేపీతోనే ఉండడం అవసరం లేదు, మామూలు గవర్నమెంట్స్ కూడా వస్తాయి, కాకపోతే కొంచెం తక్కువ వస్తాయి అంతే. నెక్స్ట్ అవర్ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఇండియాస్ పార్లమెంట్. అప్పట్లో బుట్టో చెప్పాడు, మరి రియల్గా చెప్పినాడో లేదో. అండ్ 3 are ఫ్రమ్ ద సేమ్ ఫ్యామిలీ అంట. నెక్స్ట్ రోజా ఇతను ఎవరో పక్కన కూర్చొని దండలు వేసుకుంటే పెళ్లి చేసేసినారు.
ఒక సాంగ్ పెడితే అయిపోయి పెళ్ళి అయిపోయింది. ఓన్లీ వీళ్ళిద్దరికి మాత్రమే దండలు వేస్తే అట్లే ఉంటుంది మరి ఆడుగా. నెక్స్ట్ జగన్మాయ కూతురు పాలిటిక్స్లోకి రాబోతుందంట 2029 ఎలక్షన్స్లో. జగన్మాయకే దిక్కు లేకుంటే ఈమొచ్చి ఏం చేస్తుంది అంటున్నారు కామెంట్స్. పులివెందుల్ని 3 ముక్కలు చేసి 3 పోటీ చేయడమే అంట. బియాండ్ కడప ఆర్ పులివెందుల దేర్ ఫ్యామిలీ హార్డ్లీ కంటెస్టెడ్ ఆర్ వన్ ఎనీవేర్ ఇన్ ద స్టేట్. ఈసారి మరి పులివెందుల్లో గెలుస్తాడా గెలవడా చూడాలా. నెక్స్ట్ కర్ణాటకలో గుట్కానైతే 1 year అయితే బ్యాన్ చేశారు. ఓన్లీ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అయితే బ్యాన్ చేశారు, కన్జ్యూమింగ్ కాదు. తినేవాళ్ళు తినొచ్చు. ఇందులో నికోటిన్ టొబాకో ఇవి కలిసి ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి ఒక వార్నింగ్ లాగా అయితే ఇచ్చి బ్యాన్ అయితే చేశాడంట. ఇది మరి కంటిన్యూ అవుతుందో లేదో. మెయిన్గా కన్జంప్షన్ ఇండియా వైడ్ అయితే బ్యాన్ చేయాలి ఈ గుట్కాని. ఎవరైనా ఉమ్ముతా కనపడ్డారనుకోండి ఫైన్లు వేయాలి. అప్పుడు కానీ బాగుపడదు. చాలా దారుణంగా అయితే ఉంటున్నాయి రైల్వే స్టేషన్ కానీ పబ్లిక్ ప్లేసెస్ ఏవైనా కానీ గుట్కాలతో నిండిపోతున్నాయి. చండాలంగా ఉంటుంది. ఇది జస్ట్ 1 year బ్యాను. ఓన్లీ అందులో నికోటిన్ టొబాకో కలపకూడదు అని చెప్పేసి బ్యాన్ అయితే చేసినారు. అసలు కలిపేదే అవి కదా, వాళ్ళు తినేది కూడా అందుకే, దానికోసమే. ఊకే ఆకున ఉలుతా ఉంటే ఏమొస్తుంది. నెక్స్ట్ మహారాష్ట్రలో 13 రెస్టారెంట్స్ మీద వాళ్ళ లైసెన్స్ అయితే క్యాన్సిల్ అయితే చేశారు. అందులో 4 డామినోస్ పిజ్జాస్ ఉన్నాయంట, మిగతావి మామూలు రెస్టారెంట్స్ ఏవో. నెక్స్ట్ అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు ఫస్ట్ ఫేజ్ అయితే పూర్తయింది. అది రేపటి నుంచి అందుబాటులోకి వస్తుందంట. దీని కింద అమరావతి ఎత్తిపోతల పథకం పేటీఎం బ్యాచ్ అయితే వచ్చారు. దోచుకోవడం కదా ప్రజల సొమ్ము అంట. వీళ్ళ ఏడుపు కాదురా బాబు. ఇవి మరి ఇప్పుడు వరకు ఉన్న మూవీ అప్డేట్స్ ఇంకా పొలిటికల్ అప్డేట్స్ అయితే. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.